ఇప్పుడు 2022లో డేటా చూస్తే 6,516 మంది చనిపోయారు డౌరీ రిలేటెడ్ దీనివల్ల. అయితే ప్రధాన కారణాలు ఏంటి అనేది ఒక అంశము. రెండోది అరేంజ్డ్ మ్యారేజ్‌లో డౌరీ డెత్తులు ఎక్కువ జరుగుతున్నాయా? లవ్ మ్యారేజ్‌లో డౌరీ డెత్తులు ఎక్కువ జరుగుతున్నాయా? అన్న చర్చ కూడా వస్తుంది. ఇక్కడైతే ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. మామూలుగా అయితే అందరూ అనుకునేదేంటంటే లవ్ మ్యారేజ్‌లో డౌరీ డెత్తులు తక్కువుంటాయి. ఎందుకంటే వాళ్ళు అన్నీ ఆలోచించుకొని ప్రేమించుకుంటారు, అన్నీ చూసుకొని చేసుకుంటారు, కట్నం అవి ఆశించరు అనేది చాలామందికుంది. కానీ అది కూడా రాంగ్ అనేది చెప్తున్నారు. దీని మీద ఫిక్స్‌డ్ డేటా లేదు. అంటే ఏ మ్యారేజ్‌లో డౌరీ డెత్తులు ఎక్కువున్నాయనేది ఇప్పటికి కూడా ఒక అభిప్రాయం ఏందంటే, అరేంజ్డ్ మ్యారేజ్‌లోనే డౌరీ డెత్తులు ఎక్కువున్నాయని. కానీ ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజ్‌ల్లో కూడా డౌరీ డెత్తులు బానే పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రేమించుకునేటప్పుడు చాలామంది అబ్బాయిలు అమ్మాయిని చూసో, అందం చూసో, ఇంకోటి చూసో ప్రేమించుకోవచ్చు గానీ, పెళ్ళైనాక వాళ్ళకి అనవసరంగా నాకింత కట్నం వచ్చేది గదా! ఈ పిల్లని నేను చేసుకొని ఆహ్, నేను సాధించిందేంటి అన్న అభిప్రాయం చాలా మందికుంటది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు గానీ, లేకపోతే నీకు పలానా సంబంధం వచ్చుండేదిరా, వాళ్ళడిగారు, డబ్బుంది, ఈ పిల్లని పోయి తెచ్చుకున్నావు, ఈ పిల్లకి ఏమి చేత గాదు, డబ్బులు లేవు. ఇలాగా వాడు కూడా నిరుద్యోగమో, లేకపోతే ఆశించినంత మంచి ఉద్యోగం లేనప్పుడు ఇద్దరి మధ్య కష్టాలు మొదలవుతాయి. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. లేదా పిల్లలు పుట్టినాక ఇంకా మొదలవుతాయి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువుంది. ఇన్‌ఫ్లేషన్ రేట్ పెరిగిపోతుంది. మిడిల్ క్లాస్ అనేది ఈ భారం అనేది ఇండియాలో మిడిల్ క్లాస్ మీద దాదాపు 35 క్రోర్స్ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఇండియాలో ఉంది. దీని మీద బాగా భారం ఉంది. ముఖ్యంగా ఇంతకుముందయితే ఈ మధ్య తగ్గిచ్చారు గానీ, ఇన్‌కమ్ టాక్స్ అండ్ జీఎస్టీ ఈ రెండిటి భారం మిడిల్ క్లాసు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే వీళ్ళకి సాలరీస్ అనేవి గూడా ఇండియాలో గత 3, 4 ఏళ్లుగా ఏ కంపెనీలో కూడా సాలరీస్ పెద్దగా పెరగట్లేదు. పెరిగినా 1, 2% పెరుగుతుంది. ఇన్‌ఫ్లేషన్ రేట్ ఏమో దాదాపు 5-6% ఉంది. కాబట్టి ఈ బరువంతా ఏం పడి అబ్బాయిలు ఏం ఆలోచిస్తారంటే, కట్నం వచ్చుంటే బావుండు, నేను ఇంకొకరిని చేసుకుంటే లైఫ్ బావుండేది. ఈ ప్రేమ ఇవన్నీ ఈ మిత్ అంతా పోతుంది. ఇల్యూజన్ అంతా పోయినాక ఆ అమ్మాయి మీద నెగెటివ్ వచ్చేస్తుంది. దాంతో వీడికి ఆ కోపం అనేది ఆ అమ్మాయి మీద చూపియడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆల్రెడీ ఈ అమ్మాయి మీద ఇష్టం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఈ అమ్మాయి మనోడిని వలేసి పట్టుకుందన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఈ యాంగిల్‌లో ప్రెషర్ అనేది విపరీతంగా అమ్మాయిల మీద పడుతుంది. ఇక రెండోదేంటంటే జెండర్ ఇష్యూ గూడా. ఇలా డౌరీ డెత్ అంటే అమ్మాయిలే తప్ప అబ్బాయిలు డౌరీ డెత్‌లో చనిపోవడం మనం ఎప్పుడు వినం. డౌరీ డెత్ అంటే అమ్మాయిలే. అంటే అమ్మాయిలు కట్నం తీసుకురావాలి అన్న ఇది ఇప్పటికి కూడా బలంగా సమాజంలో ఉంది. ఒక పక్క అమ్మాయిలకి ఆస్తి హక్కులు ఇవన్నీ ఉన్నా గూడా, కట్నం అనేది ఇప్పటికి కూడా బాగా ఆశిస్తున్నారు. ఇది పెరుగుతుంది. అట్లాగే ఇంకొక యాస్పెక్ట్ ఏందంటే కన్జ్యూమరిజం బాగా పెరిగినాక నీడ్ స్థానంలో వాంట్ అనేది ఏర్పడింది. మనకిది అవసరమా లేదా అనేది కాకుండా, మనకి ఇది ఉంటే బావుంటదనేది మనల్ని టెంప్ట్ చేస్తూ మార్కెట్ గాని, లేకపోతే అడ్వర్టైజ్‌మెంట్‌లు గాని, లేకపోతే మన చుట్టూ ఉన్నవాళ్ళు గాని టెంప్ట్ చేస్తుంటారు. మనకు కావాల్సిన ఫోన్ ఇదా కాదనేది కాకుండా వాడు ఐఫోన్ వాడుతున్నాడు. ఐఫోన్‌లో కూడా మళ్ళీ వెర్షన్స్. నేనింకా 15 వాడుతున్నా. ఆల్రెడీ 10, 17 వచ్చేసింది. నేనింకా 12 వెర్షన్‌లో వాడుతున్నా అని నీచంగా ఫీల్ అవ్వడం. లేదా కారు ఉంటే ఆ కారు మనకి చిన్న కారు ఉంది. వాడు పెద్ద కారు వాడుతున్నారనుకోవడం. ఇలాగా ఇంక ప్రతి లైఫ్‌లో ప్రతి యాస్పెక్ట్‌లో కూడా కంపారిజన్ అనేది స్టార్ట్ అయిపోయి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఎవరికీ ఉండట్లేదు. కాబట్టి ఇంకా కావాలి, ఇంకా కావాలి. డిజైర్. కోరికను కోరుతుంటది తప్ప కోరిక అనేది నెవర్ సాటిస్ఫైడ్. ఈ ప్రెషర్ కూడా పెరుగుతుంది. సో, ఆహ్, ఇంకోటేందంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా మందికి ఉంటున్నాయి. మానసికంగా యాంగ్జైటీగా ఉండడం, డిప్రెషన్‌కి లోను కావడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కేసులో మనం చూసుకుంటే ఇదే కారణం డిప్రెషన్. ఇప్పుడు అబ్బాయితో లవ్ చేసింది సరే. ఈ అమ్మాయి సరిగ్గా ఆ అబ్బాయిని అంచనా వేయలేకపోయింది. అప్పట్లో లవ్ అనే ఒక భ్రమలో ఉండి చాలా సార్లు ప్రేమ గుడ్డిదంటుంటారు కదా! గుడ్డిదంటే ఏంటి? అవతల వాడి వీక్‌నెస్‌లు గాని, అవతల వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే లవ్ అనే పొర వాళ్ళని కమ్మేస్తుంది కాబట్టి. అందుకని తల్లిదండ్రుల మాట కూడా వినరు. దానివల్ల ఏమవుతుంది ప్రేమించుకున్నాక వాళ్ళ అసలు స్వరూపం బయటొచ్చి ప్రెషర్ అవుతుంది. సరే ఇప్పుడు ఈ అమ్మాయి అవన్నీ జరిగిపోయింది. ఇంట్లో వాళ్ళు పాపం అమ్మాయిని
ఇంట్లో వచ్చేయమ్మా నువ్వు మాతో ఉండు అని చెప్పారు. అక్కడ మరి ఏం జరిగిందో డీటెయిల్‌గా మనకు తెలీదు పర్టిక్యులర్ కేస్‌లో గాని. జనరల్‌గా చెప్పేటప్పుడు వీళ్ళు కూడా ఆహ్, ఇంట్లో వాళ్ళకి కూడా ఒక ప్రెషర్ ఉంటది. పెళ్లయిపోయి అన్నీ అయిపోయి వచ్చేసినాక అందరూ అడుగుతుంటారు. మీ కూతురు ఎందుకొచ్చేసింది ఇవన్నీ. ఆ ప్రెషర్ వీళ్ళకుంటది. అది తెలియకుండానే వీళ్ళు దాన్ని అమ్మాయి మీద చూపిస్తుంటారు ఏదో ఒక రకంగా. దాంతో అమ్మాయికి ఇంకా డబుల్ గిల్టు. అంటే నా లైఫు నాశనం కావడానికి నేనే కారణం. తల్లిదండ్రులను బాధ పెట్టడానికి నేనే కారణం. సో, నేను పోతే వీళ్ళన్నా ప్రశాంతంగా ఉంటారు గదా! అన్న ఒక యాంగిల్‌లోకి ఆ అమ్మాయి ఎళ్ళిపోతుంది. సో, ఇక్కడే ఆహ్, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ దగ్గరికి ఈ అమ్మాయిని తీసుకెళ్ళడం, సైకాలజీ ట్రీట్మెంట్ ఇప్పించడం, అట్లాగే అమ్మాయికి ఏదైనా మంచి జాబు క్రియేట్ చేయడం. ఒక రీబిల్డ్ లైఫ్ అనేది ఆ అమ్మాయికి ఏర్పాటు చేయగలిగితే కొంతవరకి ఇదవుతుంది. ఈ పర్టిక్యులర్ కేస్‌లో మనకి డీటెయిల్స్ తెలీదు కాబట్టి చెప్పట్లేదు. బట్ ఇన్ జనరల్‌గా చెప్తున్నాను. సో, అది తల్లిదండ్రులు గూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే రీబిల్డ్ చేయడానికి బయట నుంచి హెల్ప్ కావాలి. వాళ్ళంతట వాళ్ళు దాని నుంచి బయటపడలేరు అమ్మాయిలు. వాళ్ళకి బయట నుంచి హెల్ప్ చేసి వాళ్ళని అది జాగ్రత్తగా చేయగలిగితే చాలా వరకు సక్సెస్ అవుతుంది. అవన్నీ చేసినా గూడా చనిపోయేవాళ్ళు ఉండొచ్చు. చెప్పలేము వాళ్ళకి. కానీ అది చేయడం అనేదైతే నెసెసరీ.